ఇప్పుడు ఏం చేయమంటారు స్వామి? తక్షణమే నువ్వు ఇది తీసుకొని కోనేటిలోని ఆ దివ్యజలాన్ని తీసుకొని పరమశివుణ్ణి స్మరిస్తూ ఆ నీళ్లను తీసుకొని రామా. ఈ గుడిలో ఉన్న ఆ జలం కూడా సప్తజీవ నదుల జలంతో సమానం అమ్మా. వెంటనే వెళ్ళి తీసుకురామ్మా. చలపతి అమ్మా, ఆలస్యం చేయకుండా త్వరగా చెప్పింది చెప్పినట్టుగా జరగాలి. నువ్వు వెళ్ళు. చూడండమ్మా, ఇంజక్షన్ ఇచ్చాను, ఆయన్ని రెస్ట్ తీసుకునివ్వండి. 1 అవర్ తర్వాత స్పృహలోకి వస్తారు. అప్పటి వరకు మరీ ఏదైనా ప్రాబ్లం అయితే హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. పెద్దమ్మా, ఏంటిది? అనంత్కి ఏం జరిగింది? అసలు దెబ్బెలా తగిలింది? అనంత్ ప్రాజెక్ట్ పని మీద వెళ్తూ ఉంటే దారిలో రౌడీలు అటాక్ చేసి కొట్టారంట. ఏంటత్తయ్య, అసలు ఆయన్ని కొట్టాల్సిన పనేంటి? ఆయనకి ఆ ఊరి దగ్గర శత్రువులు ఎవరుంటారు? ఏమో గాయత్రి, ఎటువైపు నుంచి ఏం ఒత్తిళ్లున్నాయో, అలాగే బిజినెస్లో అక్కడ లోకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో మనకి తెలియదు కదా. అవును, కరెక్ట్గా చెప్పావు పెద్దమ్మా. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి గాయత్రి. అందుకనే నన్ను కూడా ఇన్వాల్వ్ చేసుకోమని చెప్తున్నాను. కానీ నా మాట మీరు ఎవ్వరు వినట్లేదు. ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే అక్కడున్న లోకల్ పెద్ద మనుషుల దగ్గర నుంచి పొలిటీషియన్ దాకా, ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి నార్మల్ కూలి పని చేసుకునే వర్కర్స్ దాకా
బిల్డర్స్ దగ్గర నుంచి కాంట్రాక్టర్స్ దాకా ఇలా వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో ప్రెషర్స్, ఒత్తిళ్ళు, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ బాలా గారికి ఫణి వల్ల గండం ఉంది అత్తయ్య గారు. ఫణి మీ అందరి ముందు నటిస్తున్నాడు. ఆ ఫణి మేక వన్నె పులి లాంటివాడు. ఎవరికి అనుమానం రాకుండా వెనకాల చేయాల్సినవన్నీ చేస్తున్నాడు. అవును, ఫణి చెప్పింది కరెక్ట్ గాయత్రి. ఎన్నో ప్రెషర్స్, ఎన్నో ఒత్తిళ్లుంటాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి. వాటి వెనుక కారణం ఏంటనేది, ఎలా జరిగిందనేది అనంతే చెప్పగలడు. అనంత్ స్పృహలోకి వస్తే మనకి ఈ విషయాలన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది. ప్రస్తుతానికి వాడిని డిస్టర్బ్ చేయకుండా అందరూ రిలాక్స్డ్గా ఉండండి. అసలు పెద్దమ్మా, అనంత్కి ఇలా జరిగినట్టు మీకెవరు చెప్పారు? అదేంటి ఫణి అలా అడుగుతున్నా? అది కాదు వదినా. అంటే అనంత్ వెళ్ళిన ప్లేస్ వేరు కదా. మీరు అనంతం తీసుకొచ్చేసరికి మీకు ఎలా తెలిసిందనే క్యూరియాసిటీతో అడిగాడు అంతే. అదా, అనంత్ని ఇలా ఎవరో రౌడీలు కొట్టి పడేశారని మనకి తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు ఫణి. ఓ అవునా అత్తయ్య? సరేలే, మొత్తానికి అనంత్ గారు ఏమీ కాకుండా బయటపడ్డారు. అంతే చాలు. లేకపోతే పాపం గాయత్రి ఎంత బాధపడి ఉండేది. అవునమ్మా, అసలే కడుపుతో ఉంది. పదండి, గండం గట్టెక్కింది కదా, మనకదే చాలు. పదండి పదండి. ఆ కలువ పువ్వు మొగ్గని స్వామివారి మీద పెట్టమ్మా.